గత కొన్ని రోజులు చూసినాం కొడంగల్‌లో ఏదైతే దాడులు జరిగినాయి ఈ గిరిజనుల పైన ఫార్మాసిటీ కంపెనీల గురించి దాదాపు ఈ గిరిజనులను అర్ధరాత్రి ఆ పోలీసులు ఎత్తుకుపోవడం గురించి ఇక్కడ ఉన్న లంబాడి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభుత్వం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఈ గిరిజన బిడ్డల్ని ఎందుకు అన్యాయంగా పోలీస్ స్టేషన్‌లో ఉంచాల్సి వస్తుందనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఏంటి ప్రధానంగా ప్రభుత్వంని ఎన్నుకున్నది ఎక్కువ శాతం ఉన్న అక్కడ కొడంగల్‌లో అయితే గిరిజనులే. కానీ ఎందుకు అదే గిరిజనులపైన మళ్ళీ దాడులు జరగాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అక్కడ పెట్టబోయే ఫార్మాసిటీ కంపెనీ గురించి భూమి భూసేకరణ చేయడం జరుగుతుంది. భూసేకరణలో భాగంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అక్కడున్న కలెక్టర్ గారు గ్రామ సభకు వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే కొన్ని పార్టీలు రాజకీయమైన